నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీపీ రూరల్ సిఐ సురేష్ కుమార్ రూరల్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని బైపాస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. 60 ద్విచక్ర వాహనాలను చలానాలు వేసినట్లు ఆయన తెలిపారు. అధిక శబ్దం చేసే వాహనాలను జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యాయుధికారి సిరిమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగ మేళాకు ముత్తూట్ ఫైనాన్స్ నియామకాలు చేపడుతుందన్నారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వారు అర్హులు. శివాజీనగర్ లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం నుంచి జాబ్ మేళా కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి కొత్త అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరట్ల బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాతి రోజు ఎమ్మెల్యేలతో గోరట్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక 22న స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. లోక్సభ ఎన్నికల విధుల్లో మరణించిన రాష్ట్రంలోని 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు ₹15 లక్షల చొప్పున ఈసీ ఎక్స్గ్రేషియాను రిలీజ్ చేసింది. మొత్తం ₹1.95 కోట్లను విడుదల చేస్తూ సీఈఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం ₹80.10 కోట్లను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ₹53.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 59,261 ఎకరాలలో కొత్తగా ఆయిల్ ఫామ్ సాగులోకి వచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకట స్థావరంపై దాడి జరిపారు. అహ్మద్పుర కాలనీలో ఓ ఇంట్లో పేకట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మణ, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. 6 జూదరులను అదుపులోకి తీసుకుని ₹7,460 నగదును సీజ్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం గ్రామంలో ప్రారంభిస్తారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి వాహిద్ హుసేన్ కోరారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే వ్యక్తుల పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉండాలని చెప్పారు.